పాలేరు ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుకు గెలుస్తాననే నమ్మకం ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేసి బరిలోకి దిగాలని తెలుగుదేశం కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. గత సంప్రదాయాలను అనుసరించి కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో తాము మద్దతు మాత్రమే ఇచ్చామన్న రేవంత్ తెరాస నేతలు పొత్తుకు మద్దతుకు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. తెలుగుదేశం హయాంలో ఖమ్మం జిల్లా అభివృద్ధి జరగలేదన్న ఆరోపణలను కొట్టిపారేశారు. 16-17 సంవత్సరాలు మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవులు కట్టబెడితే ఎందుకు ఖమ్మం జిల్లాను ఆయన అభివృద్ధి చేయలేదు? నిజంగానే తెలుగుదేశం పార్టీ హయాంలో ఖమ్మం జిల్లా అభివృద్ధి జరగలేదంటే తుమ్మల నాగేశ్వరరావు గారికి రాజకీయంగా ఉరిశిక్ష విధించాలి. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎవరైనా శాసనసభ్యుడు చనిపోయిందంటే తండ్రి కొడుకులు వాళ్ళ కుటుంబ సభ్యులు తీన్మార్ డాన్స్ చేస్తున్నారు. ఎన్నికలను అడ్డం పెట్టుకొని 100 కోట్లు వసూలు చేసుకోవచ్చని మైనింగ్ శాఖ మంత్రి కేటీఆర్ ను పిలిపించి సమావేశం ఏర్పాటు చేసి గ్రనైట్ వ్యాపారస్తులు పాలేరు ఎన్నికలకు 50 కోట్లు సమకూర్చాల్సిందిగా హుకుం జారీ చేసిన మాట వాస్తవం కాదా?